सद्गुरुनाथ ब्रह्महराज को जय। श्री परमानंद शंकर नारायण सद्गुरु महाराज को जय। श्रीमन्नारायण गुरुपीठ को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मन्नाथा श्री जगन्नाथ मद्गुरु श्री जगद्गुरु ममात्मा सर्वभूतात्मा तस्मै श्री गुरवे नमः। आत्मानात्मरहितम् अचल पूर्णोपदेशिकम् श्री निश्चलानंद नारायण गुरु शिष्यम् श्रीशैलवंशामुदिरेव जातम् श्री परमानंद शंकरेन्द्रं सद्गुरुं भजाम्यहम्। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीपमध्यमाम् श्री महाविष्णु पर्यन्तं वंदे गुरु परंपराम्। श्री भक्त कार्य कल्पद्रुमा श्री सद्गुरु सार्वभौमा श्रीमद्राजाधिराज योगी महाराजा श्री भुवनानंद महद्वैत अवेद निरंजन निर्गुण निरालंब निराभास निर्विकार सदोदिता सकल साम्राज्य लक्ष्मी विलास परिपूर्ण सागर सुधाकर अनुग्रहाय समस्त सिद्ध काम स्वरूप समर्थक श्रीमदखंड सच्चिदानंद विद्या जनन मरण भ्रांति रहित विश्रांति परिपूर्ण मार्ग वेद वेदांत वेदांत नारायण गुरुज्ञात बोधनाचार्य श्री नारायण गुरुपीठ सिद्धांत नारायणाश्रम श्री नारायण गुरु सद्गुरु जगद्गुरु निज गुरु चरणारविंदाभ्यो नमः। श्री भूमानंद नारायण सद्गुरु महाराज को जय। जय श्री परमानंद सद्गुरु महाराज को जय। श्रीमन्नारायण गुरुपीठमुनకు जय। నేడు శ్రీమన్నారాయణ గురుపీఠము శ్రీ శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయము శ్రీమన్నారాయణ గురుపీఠ అధ్యక్షులైనటువంటి శ్రీ 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 పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారి యొక్క పాదపద్మములకు శిరస్సాష్టంగ ద్వాదశ నమస్కారములు తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా వారు రచించినటువంటి ఆత్మానాత్మరహిత పరతత్వ కావ్యం అనే గ్రంథములో మరి కందార్థ ధరువులకు చాలా చక్కగా మహనీయుడు రాసినాడు కాబట్టి భవదోష రహిత కందార్థ ధరువులలో ఎరక లక్షణం లోపల మనము మరి 5వ కందార్థమును విచారించుకోవాలని చెప్పి అందరం అనుకుంటున్నాం. ఈనాడు ఈ సందర్భంగా మరి చందుబట్ల విలేజ్ లోపల మరి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మరి నాడు ఈ సమావేశమై చక్కగా విచారించుకుంటున్నాం. మరి ఈ కందార్థం విచారణ హరియే దశమతారము నిరుగ మరి నెత్తెనను చునిల మానవులు తరచుగా బలుకుచుందురు సరగుణ నిజ మెరుగలేక శాస్త్రం బూలందు పరిశోధించి పలు వేద బ్రహ్మలను మరుగు తెలియగలేక మందాత్ములై మరుగు తెలియగలేక మందాత్ములై భువిని
గురునాత్మాదలు పాత హరి మాయా తెలియక శాస్త్రంబులందు పరిశోధించి పలు వేద బ్రహ్మాలను శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారు ఈ విధంగా ఎంతో చక్కగా ఈ కందార్థ ధరువుల లోపల మనకు చక్కటి అర్థాన్ని మనకిచ్చిపోయినాడు మహనీయుడు. కాబట్టి హరియే దశావతారం నిరువుగా మరి నెత్తెననుచు నిలమానవులు. ఈ మానవులంతా కూడా మానవులనగా ఎంత గొప్పవారంటే 84 లక్షల జీవరాశులలో మరి శ్రేష్టమైనటువంటిది మానవ జన్మ అని శాస్త్రోక్తంగా పెద్దలు నిర్ణయించినారు. మరి ఈ మానవులంతా కూడా దేవుడు ఉన్నాడనే విషయాన్ని బాగా పెద్దల ద్వారా తెలుసుకొని ఆ యొక్క మహావిష్ణువు వైకుంఠాధీశుడైనటువంటి మహావిష్ణువే దశ అవతారాల ద్వారా ఈ లోకమందు ఆయన జన్మించిండు. కాబట్టి అట్టి యొక్క ఆ రూపాల ద్వారా హరిని స్మరించి మనం తరించాలనే యొక్క ఆలోచన ద్వారా జప తప యజ్ఞ యాగ హోమములు సమస్తమైనటువంటివి చేస్తూ హరినామ స్మరణ చేత తరించాలని మానవులు ఎంతో ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా దేవాలయాలు కట్టి దానికి సరిపోయినటువంటి బ్రాహ్మణులు పెట్టి ఆ విధంగా అట్లా తరించాలని ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలా మానవులు తరచుగా బలుకుచుందురు. అందరు కూడా ఆ యొక్క మహావిష్ణువే సాక్షాత్తు ఇట్లా దశావతారాలుగా పుట్టినాడు అని. మరి మీనావతారం అంటే మీనావతారముగా జన్మించి మరి వేదాలను అపహరించినటువంటి రాక్షసుడు అపహరిస్తే బ్రహ్మదేవుని నుండి ఇది చాపవతారంగా ఎత్తి ఆ వేదాలను రక్షించి తిరిగి మళ్ళా బ్రహ్మదేవునికి ఇచ్చినాడని చెప్పి అట్లా మీనావతారం అంటే చాపవతారం ఎత్తిండు. ఆ తర్వాత మనకు కూర్మావతారం అంటే తాబేల అవతారం ఎత్తిండు. అంటే తాబేల అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అంటే దేవతలు రాక్షసులు అంటే సముద్ర మదనము అమృతం పడాలంటే సముద్రాన్ని మదించాలి. ఆ సందర్భంగా ఈ యొక్క మేరు పర్వతనకు వాసు బాలవాసికని యొక్క పాములను చుట్టి ఈ వీళ్ళు తరుస్తా ఉన్నప్పుడు అది మునిగిపోతుంటది పర్వతం. అప్పుడు ఈ తాబేల అవతారం ఎత్తి ఆ పర్వతాన్ని ఇక్కడ తాబేల పైన పెట్టి చిలికితే అక్కడి నుండి సమస్తమైనటువంటి కామధేనువు కల్పతరువు సమస్తమైనటువంటి దేవతలు దేవేంద్రుడు సమస్తమైన వారందరూ కూడా దానికి వెళ్ళి పుట్టినారు. అందుకు ఆ జన్మ ఎత్తుకొచ్చిందని చెప్పి అంటే ప్రతి ఒక్క దాంట్లో అనువనువున కూడా పరమాత్మను దర్శించినటువంటి హిందూ సాంప్రదాయ సంస్కృతి అనమాట. అంటే ఈనాడు బతుకమ్మలను చేసి పూలను కూడా పూజిస్తున్నటువంటి సందర్భం అంటే ప్రకృతి లోపల సన్నగా అంటే అట్లా ఆస్తికత్వం కలిగినటువంటి యొక్క భారతదేశం అటువంటి సిద్ధాంతాలను అన్నిటిని గౌరవించి ఎవరి యొక్క అభిప్రాయాలను కూడా అగౌరవపరిచే వాళ్ళు కారు. అట్లా అందుకు ఇన్ని అవతారాల ద్వారా జంతువులను కూడా పూజిస్తున్నటువంటి వారని అట్లా కూర్మ అవతారం. దాని తర్వాత వరాహావతారం. వరాహావతారం ఎందుకు ఎత్తవలసి వచ్చింది అంటే మరి హిరణ్యకశ్యపుని యొక్క తమ్ముడు హిరణ్యాక్షుడు అంటే బ్రహ్మదేవుని చేత వరం పొంది ఈ భూమండలాన్ని మొత్తం హరి ఎక్కడ దాగినాడు ఈ యొక్క సమస్తాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో ఈ భూమండలాన్ని చాపగా చుట్టి సముద్రంలో ఎత్తి పడేసినాడని. ఆ సమయంలో మరి దీన్ని రక్షించాలి అంటే ఆ వరహావతారము అంటే పంది అవతారం మామూలుగా అనుకుంటే అట్లా తీసుకొచ్చి దాని మొత్తం ఇట్లా ముక్కు పైన తీసుకొచ్చి మళ్ళీ యథావిధిగా పరిచినాడని శాస్త్రీయంగా మనం విచారిస్తే. దాని తర్వాత మనకు నరసింహావతారం. నారసింహావతారం అంటే ఈ యొక్క అంటే సగం మానవునిగా శిరస్సుగా నుండి పైగా సింహావతారంగా అంటే ఈ యొక్క అవతారం యొక్క చాలా గొప్పగా దీని యొక్క విశిష్టత అంటే ఎవరిని చంపడానికి దీన్ని వీరన్యకశపుని చంపడానికి ఈ నారసింహావతారం అంటే
అతను బ్రహ్మచేత వరము పొంది, అంటే పగలు కానీ రాత్రి కానీ ఇంట్లో కానీ బయట కానీ ప్రాణం ఉన్నాటి చేత కానీ ప్రాణం లేనాటి చేత కానీ అస్త్ర శస్త్రముల చేత కానీ నరుడు కానీ నారాయణుడు కానీ భూమిపైన కానీ ఆకాశాన కానీ సూర్యాస్తమయం అంటే రాత్రి కానీ పగలు కానీ ఇట్లా అతనికి వరం లేకుండా, మరణం లేకుండా వరం తెచ్చుకున్నాడు అనమాట. ఎందుకంటే మరణమే లేకుండా నాకు వరం కావాలంటే అది సాధ్యం కాదు. ప్రకృతి ధర్మము జాతస్య మరణం ధ్రువం అని సమస్త జీవులకు ఉంది గనక, అంటే జాతస్య అంటే జనించడము, మరణం అనేది దాంతో పాటే వచ్చి సర్టిఫికెట్. ప్రతి ఒక్క జీవి జన్మించినప్పుడే సర్టిఫికెట్ తీసుకొని వచ్చింది మరణం అనేది. దాన్ని ఎవరు కాలచక్రాన్ని ఎవరు ఆపనికి లేదైనా ఇంకేదన్నా కోరుకుంటే ఈ విధంగా కోరిండంటే. అట్లంటే అది నరుడు కాదు, నారాయణుడు కాదు, ఇంట్లో కాదు, బయట కాదు, రాత్రి కాదు, పగలి కాదు, అడవిలో కాదు, లేదు ఇట్లా భూమిని కాదు, ఆకాశం కానీ అనేక రకాలుగా కోరినాడు. ఇట్లయితే ఎవరు చంపుతున్నానని. అంటే ఈ నారాయణుడు గనక శ్రీహరి కాబట్టి తెలివితో ఆలోచించి ఇచ్చిన వరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నరుడు కాకుండా నారాయణుడు కాకుండా నరసింహుడు కదా. మరి పగలు కాకుండా రాత్రి కాకుండా సంధికాలము, సూర్యాస్తమయ సమయం లోపల దాని సంధికాలం. రాత్రి పగలు సంధికాలం అని ఉంది కదా. సంధికాలం నందు ఇంట్లో కాకుండా బయట కాకుండా ఇంటి గడప మీద మరి అస్త్ర శస్త్రముల చేత కాదన్నాడు కాబట్టి ప్రాణం ఉండి లేనటువంటివి గోర్లు, ఆ గోర్ల చేత. అప్పుడు భూమి మీద కాదు ఆకాశం మీద కాదన్నది కాబట్టి తొడ మీద వండుకోబెట్టి మధ్యలోనే అప్పుడు ఆ విధంగా పొట్ట చించి ఆ పేగులు తీసి మెడయంతో ధరించి ఈ రాక్షస సంహారం చేసినటువంటి అవతారం గనక ఉగ్ర నారసింహుడు, వీర నారసింహుడు చాలా గొప్పవాడని ఈ విధంగా. మరి దాని తర్వాత మనకు వామన అవతారము అంటే ఎవరిని? వామన అవతారం ఎత్తి మరి ఇంకొక ఆయన ఎవరు, ఆయన గొప్పవాడు రాక్షసుడు. మరి అట్లా వాళ్ళని చంపి వామనావతారం ఎత్తి బలిచక్రవర్తిని. అంటే బలిచక్రవర్తి చాలా గొప్పవాడు, దాన ధర్మాలు చేసినటువంటి వాడు. అంటే దాన ధర్మాల లోపల ఆయన తిరుగులేనటువంటి వాడు, కానీ రాక్షస గుణం పోలే ఆయన. కాబట్టి ఆయనను కూడా 3 వరాల చేత, అంటే పొట్టి బ్రాహ్మణ రూపంలో పోయి 3 అడుగుల చేత అడిగి 3 అడుగులు అడిగి, అంటే ఏమడిగిండు? 3 అడుగుల స్థలం అడిగిండు. 3 అడుగుల స్థలం అంటే ఈ విశాలమైనటువంటి రాజ్యం లోపల 3 అడుగుల స్థలం ఏందయ్యా బ్రాహ్మణోత్తమ? వజ్ర వైడేరియ కెంపులు మనులు మాణిక్యములు వెలకట్టలేనటువంటి ధనం నా దగ్గర ఉంది. లేదు ఒక ఏమైనా అడుగు బ్రాహ్మణోత్తమ, 3 అడుగుల స్థలం ఏందయ్యా నీకు అంత చిన్నగా ఎందుకు? అంతే చాలు నాయనా అని అడిగినాడు. ఆ 3 అడుగుల స్థలం లోపల అంటే 3 అడుగులు, 1 అడుగు భూమండలం అంతా మోపినాడని, 2వ అడుగు ఆకాశం పెట్టింది అంతా ఒలిచేసినది. ఇంకా 3వది ఇంకా పెట్టడానికి అవకాశమే లేదు, శిరస్సు పైన పెడితే భూలోకానికి పోయినాడని. అంటే ఈ విధంగా విచారిస్తే మొదటి అడుగులోనే బ్రహ్మాండం అంతా బాయ కదా. ఇట్లా పెట్టినప్పుడే మొదటి అడుగులోనే మరి కనుమ 2 అడుగులు ఎవరు చూస్తారు? ఇంకా నేను అంతరార్థం విచారిస్తే 1 అడుగు ఇట్లా పెట్టినప్పుడే అంతా బాయ కదా, ఇంకెవరు మిగిలాలి? అప్పుడు వామనమూర్తి ఒక్కడే మిగిలాలి. కానీ ఇది శాస్త్రీయంగా అట్లా చెప్పింది, గురుముఖంగా విచారిస్తే దాని అర్థాలు వేరుగా ఉంటాయి. కాబట్టి దీనికి సంశయం కలిగినటువంటి వ్యక్తులు గురువుని చేరి విచారించుకోవాలి. దీని అడుగులో దాని రహస్యం వేరు. ఎందుకంటే గురువు వాక్యము, శాస్త్ర దృష్టాంతం, మనోనిక్షయము, చతుర్థం మరి సంశయ ఛేదనం, పంచమం ముక్తిదాయకం అన్నారు. కాబట్టి అట్లా విచారించుకోవాలి జిజ్ఞాసులు అయినటువంటి వారు, మోక్షాపేక్ష కలిగినటువంటి వారు. అందుకు ఇది నారసింహ అవతారం. తర్వాత రామావతారం. ఇంకా రామావతారం అంటే సంపూర్ణ, అక్కడ మరి చాలా చక్కనైనటువంటిది, అక్కడ కూడా రాక్షస సంహారమే. దాని తర్వాత పరశురామ అవతారం. మరి పరశురామ అవతారము, దాని తర్వాత బలరాముడు లేదా కృష్ణుడు.
దాని తర్వాత బుద్ధుడు, దాని తర్వాత కలికి అవతారం. ఇట్లా 10 అవతారాలు ఎత్తినాడని. అంటే ఈ విధంగా రచనలు చేస్తూ, దేవాలయాలు కడుతూ, రామ భజనలు చేస్తూ, కృష్ణ భజనలు చేస్తూ ఇట్లా పోతా ఉంటారు మానవులంతా. ఇట్లా ముక్తి పొందలేరు అని నాయన గారు రాసినటువంటి పద్ధతి. అరే దశావతారములు మరి ఎత్తినాడని నిరుముగా మరి నెత్తినందు నిలమానవులను అట్లా కాదుని దశావతారాలు నీకే గడిచిపోతున్నాయి. తల్లి గర్భంలో ఎప్పుడైతే ఈ శిశువు మీనావతారముగా అంటే గుడ్డు ఆకారముగా తేలుతా ఉంది, చేప గుడ్డు వలె తల్లి యొక్క తలపత్రం మందు తేలాడుతా ఉంది మీనావతారం అంటే. కూర్మావతారం అంటే ఆ యొక్క ముద్దలేక ఉన్నటువంటి దానికి అవయవాలు ఏర్పడకుండుట. మూడవది వరహావతారము అంటే ఈ మలము సంచి ఒక పక్కన, మూత్రం సంచి ఒక పక్కన ఉండి ఈ శిశువుకు అక్కడ మలమూత్రముల కొంపలో తిరగటము అంటే పంది వల్ల తిరగటము అని. నాలుగవది నరసింహావతారము అంటే తల మాత్రముగా పెద్దదిగా ఏర్పడి తర్వాత అంటే మురుగ మానవుని లేక నరమృగముల ఆకారంలో ఏర్పడుట శిశువు. దాని తర్వాత వామన అవతారము అంటే పొట్టిగా తన అప్పుడు ఆకారం ఏర్పడుతుంది, మానవ ఆకారం ఏర్పడుతుంది వామనుడు. దాని తర్వాత పరశురాముడు అంటే తల్లిని చంపి బ్రతికించే శక్తి కలిగినటువంటిది. అంటే తిరుగుతుంది పిండం, బాగా పిండం అవయవాలన్నీ ఏర్పడి బలంగా తయారై తిరుగుతుంటది, బాగా ఈడొక గాడొక తిరుగుతూ ఉంటుంది. తల్లిని చంపి బ్రతికించే సామర్థ్యం కలిగినటువంటిది, తల్లికి కొంత ఇబ్బంది కలుగుతుంది. తర్వాత రామావతారము అంటే అప్పుడు ఆయాస పెట్టరు, తల్లిని ఆయాస పెట్టకుండా కదలనట్టుగా చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాని తర్వాత కృష్ణావతారం అంటే సంపూర్ణ జ్ఞానోదయం కలిగి పూర్వజన్మ సుకృతం ఏదైతే ఉందో అది స్మరణకు రావటం. దాని తర్వాత బుద్ధావతారం అంటే 9 మాసములు పూర్తి అయినా కూడా అవయవములన్నీ ముడుచుకొని ఊర్ధ్వముఖంగా ఉండి ఎంతో చాలా సంపూర్ణంగా ఉండి కలికావతారం అంటే దశ బయటికి రావటం. 9 మాసములు నిండి 10వ అవతారం బయటికి వచ్చేసి. అంటే ఇక్కడ విచారిస్తే ఎవరు? హరి అనగా జ్ఞానం. ఈ జ్ఞానాంశనే కదా, దాని యొక్క సంకల్పములనే ఇదంతా జరిగింది కదా. ఇదే దశావతార 10 మాసముల ద్వారా ఈ పిండం ఈ విధంగా వచ్చింది. అంటే నరుడే మరి మానవుడుగా కావాలి అంటే గురువుని చేరి నిజము విచారించి దైవాన్ని తెలుసుకొని మానవుడే మాధవునిగా తయారు కావాలి, నరుడే నారాయణునిగా మారిపోవాలి. ఒక సామాన్యమైనటువంటి బండరాయి ఒక శ్రీకృష్ణునిగా పూజింపబడతలేదా? ఒక సామాన్యమైనటువంటి రాయి రామునిగా కొలసబడతలేదా? మానవుడు ఇంత తెలివి, ఇంత నైపుణ్యత, ఇంత శాస్త్రీయ జ్ఞానం ఇంత గొప్పగా ఉండి నరుడు నారాయణుడు ఎందుకు కావద్దు? మానవుడు మాధవునిగా ఎందుకు కావద్దు? సావు పుట్టుకలు లేనటువంటి మార్గం కనిపెట్టడానికి ఈ జన్మ ఒక్కటే. కాబట్టి నేను అది కాదు, సామాన్య మానవులము, మేము అంత పరాన్ని ఎట్లా తెలుసుకోగలము, ఇది మాకేడైతుందిలే అని సింపుల్గా అట్లా అని వదిలేసుకోవడం అది అశ్రద్ధ, అవివేకం. దాని తర్వాత అన్ని అజ్ఞాన సంపద రేకెత్తుతుంది. అంటే ఒక గొల్లవాడు గొర్రెల కాసుకునేటివాడు అడవిలో, ఆ గొర్రెల కాడ కుక్కలు వాడు చాపుకున్నాడు. అంటే ఆ గొర్రెలు అట్లా మలుపుతూ పోగా ఒక పొదల్లో పులి ఈనుకున్నది. ప్రసవించి అది వెళ్ళిపోయింది. అంటే అక్కడ పోయి చూస్తే అది బాగా మంచిగా అనిపించింది. ఆ పులిపిల్ల సంతోషం అనిపించి దీన్ని దాక్కుందామని దాన్ని తీసుకుపోయి గొర్రెకి పాలు పట్టించింది. అట్లే గొర్రెల పాలు వస్తూ కొంతకాలం తిప్పుతా ఉంటే ఆ గొర్రెల వాడు పాలు తాగుతా ఉంటే అది దినం గొర్రెలకు అలవాటు అయింది. కొంచెం పెద్దగా అయినాక గొర్రెల పాలు చీకడం అట్లే ఉండింది. అది కొంతకాలం అట్లా కాలక్రమేణా చాలా పెద్దగా అయి గొర్రెల కంటే చాలా ఎత్తుగా కనబడుతుంది అది పులి గొర్రెల. అంటే
ఈ గొర్రెలు అవి బ్యా నడుచుకుంటూ పోతాయి కదా, ఇది కూడా బ్యా నడుస్తుంది పులి. నేను పులి అన్న విషయం మర్చిపోయింది. అది నేను గొర్రెని అనుకున్నది, అన్న నడుచుకుంటూ పోతా ఉంది. అలవాటు సాహస దోషం అది. అందుకే ఎంతటి వారు సాహసం చేస్తే అంతటి వారు అయితే అవుతారు మహనీయులు. పెద్ద అంటే చెప్పారు సాహస దోషం. ఇనువైనా సరే అగ్నితో సాహసం చేస్తే అగ్ని స్వరూపం అవుతుంది కదా. మరి మహనీయులంతా మానవులు కాబట్టి మాధవులుగా మారిపోయింది. ఇలా పూజింపబడతారు గుళ్ళు కట్టి వాళ్ళు. దైవాలు గారు గురువులు వాళ్ళు అంతే కదా. అదే దేవుడని మొక్కుతా ఉండరే ఈ మానవులు, వెర్రి మానవులని ఆయన గారు ఇట్లా రాసినాడు కదా. అయితే ఈ గొర్రెలవాడు ఏం చేసిండు, అట్లా కాలక్రమేణా గడిచిపోయింది. వాడు గొర్రెల ఇదో గొర్రె అనుకున్నాడు, వాడు అనుకున్నాడు అది గొర్రె, నేను గొర్రెని అనుకున్నది. ఒకనాడు పులి వచ్చింది, నిజమైన పులి. ఆ పులి వచ్చి అది ఏదైనా కానీ మనం షాప్కి వెళ్ళి ఏదైనా మంచి మెరుగైంది కొనాలనుకుంటాం కదా కదా. అదేం చేసింది, గొర్రెల కంటే ఎత్తు కనబడితే దాన్ని పట్టుకుందాం అనుకున్నది ఈ పులి కూడా. పోయి దగ్గర పోయి చూస్తే అరే ఇది గొర్రె కాదు పులి, ఈ గొర్రెలో ఎందుకు తిరుగుతుంది దీనికి అనుకున్నాడు ఆయన. అయినాక చిన్న సైగ చేసింది కరా అని. నేను రానంటది. అది తీసుకుపోయి చక్కగా తీసుకుపోయి పొదల దాటిపోయి, ఏమయ్యా ఎర్రివాడా, మనం పులి జాతి క్రూర మృగాలం, మనము ఆ గొర్రెను తినే లక్షణమే మనది, కానీ గొర్రెలు అరుచుకుంటూ పోతావే తెద్దినాలకు వేసుకొని నీవు అని అన్నదంట. అట్లనా, అయితే మనం పులివే, మనం వాటిని తినాలనా అని అన్నదంట. బాగానే మళ్ళా అన్ని వరే మా వాళ్ళు పోతున్నాయి, నేను పోతా ఉండు. మా వాళ్ళంతా వెళ్ళిపోయి నేను పోతా ఉంటాంటుందంట. ఇంకా ఎట్లా చేయాలబ్బా దీనికి అనుకొని, ఇట్లా అయితే అర్థం కాదనుకొని పోతే పోదు కానీ ఈ ఒక్కసారి నా మాట విను, నీవెవరో నేను తెలియజేస్తారా అని చెప్పింది. తొందరగా చెప్పు నాకు, లేకపోతే మా వాళ్ళు వెళ్ళిపోతారని కరా అని చెప్పి చిన్నగా తీసుకుపోయి ఒక కొలను దగ్గర తీసుకుపోయింది. ఆ కొలను దగ్గర పోయి దరి ఒడ్డున నిలబెట్టి, ఇది కూడా నిలబడి ఒక ఎత్తు గుండు మీద ఒకసారి నీళ్ళకు చూడు అన్నాడు. ఆ నీళ్ళకు చూస్తే ప్రతిబింబం కనబడుతుంది. ఇగో నాకు చూడు అట్లే ఇద్దరు దొక్కలేకుంది కదా. ఇద్దరు దొక్కలేకుంది అని. మరి నేను గాండ్రిస్తా చూడు, ఒకసారి అరుస్తా చూడు, నీ వరద అంటే గాండ్రించే వరకు పులి లేకొచ్చింది. ఇక నాదిస్తే సేమ్ ఇదా, మన జాతి పులి జాతి, మన ఇద్దరి జాతి ఒకటి, దాన్ని తినాలే. అది అవునా మేలుకున్నది. అది తన స్వస్వరూప సందర్శనం అయింది అప్పుడు కదా. ఈ మానవులకు కూడా నేను హరి అంశ తన లోపల ఉండి కూడా, అంటే దైవాంశ సంబుధ ఆత్మస్వరూపులై ఉండి కూడా ఈ దేహ సంబంధమైనటువంటి జీవగుణాలకు లోనయ్యి, ఈ మాయకు లోనయ్యి గొర్రెవలే మాయల పడి కొట్టుకొని పోతా ఉంటారు అంతా కదా కదా. తను తాను విచారించాలి. అంతా హరి అంశనే కదా, అంతా నారాయణ అంశనే కదా. తెలుసుకుంటే నారాయణుడు నీవే కదా. అది విచారించుకోవాలి. అంటే గురువుని చేరి విచారించాలి. ఎప్పుడైతే అది గురు దర్శనం అయింది, అక్కడ పులి దర్శనం, పులికి పులి దర్శనం అయింది, మన స్వరూపాన్ని తెలియజేసింది. తెలియజేసినప్పుడు నీకు మంచి అవకాశం. ఎందుకు, సాహసం చేసినావు కాబట్టి ఇది రోజు తిరిగేది అనుకుంటుంది. దినావదాన్ని గుంజి తినదాన్ని పొదాల గుంజాల తినాలి, మరసంగోవాలి. గొర్రెలా మంచిగానే ఉండు కానీ తినవాడు తినాలి. అట్లా నాకు దాన్ని వాటి పోతా అంటే ఇక దానికి పట్టించింది వెళ్ళిపోయింది. అది ఇంక ఇది ఏం చేసింది, మధ్యాహ్నం పూట ఆ గొల్లవాడ అన్నం తినే టైంలో ఆ పొదల గుంపు ఉంటుంది కదా, ఆ గుంపులో కొద్దాన్ని గుంజాలి, సరం కొరకాలి, తినాలి, మళ్ళీ ముద్దుడుచుకొని చప్పడాకుండా అల్ల పోతుంది. దినా ఒకటి తినుకుంటూ పోయింది అది. ఈ పులి తినుకుంటూ పోతే 24 రోజులకు 24 గొర్రెలు అయిపోయినాయి. మరి 24 గొర్రెలు దినా ఒకటి. వాడు మాయం ఎక్కడ మాయం అవుతున్నాయి, వాడు గొల్లోడు పాపం. అలా ఆ కాలంలో అంత మోటుగా ఉండేదాన్ని. ఎక్కడ పోతున్నాయి అబ్బా అని చెప్పి చాలా ప్రయత్నం చేసి లాస్ట్కు 24వ గొర్రెను తిన్నది ఇది 25వది. 24 గొర్రెలు అయిపోయినాక ఆ 24వ దాన్ని తింటుంటే ఇటు చూసాడు గొర్రెల కాపరి. చూసినాక వానికి చూసింది ఒకసారి, నన్ను కూడా తింటాడని పరిగెత్తాడు. అంటే దీని నిజార్థం ఏంది, 24 ఇంద్రియాలు కదా,
24 ఇంద్రియాలు, 5 25 తత్వాలు లోపల, 5 పంచభూతాలు, 5 పంచం, ఒక్కొక్క భూతానికి 5 కదా. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం, ఇవి అంతరింద్రియాలు 4. మరి సమానవాయు, వ్యానవాయు, ఉదానవాయు, ప్రాణవాయు, అపానవాయువు, ఇవి ప్రాణేంద్రియాలు. స్తోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము, ఇవి జ్ఞానేంద్రియాలు. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము, విషయేంద్రియాలు కదా. వాక్కు, పాని, పాదము, గుహ్యము, ఇవి కర్మేంద్రియాలు. అంటే 4 5 20, ఆకాశభూతానికి 5 జ్ఞానమే పులి, అవి 4 24 అయినాయి కదా. ఈ జ్ఞానివి కదా నీవు, ఇది హరి అంశ కదా నీవు. మరి నిన్ను నువ్వు విచారించుకుంటే నీవే హరివి, నీవే పులివి. మృగరాజు ఎట్లనో సింహం అన్నాడు కదా. మృగరాజు అంటే ఎవరు? సింహం నేనంట అంటాడు కదా. వృక్షములలో అక్షత వృక్షములు అంటే రావి చెట్టు అయినా అంటాడు కదా. రాక్షసులలో ప్రహ్లాదుడు అయినా అంటాడు కదా. మళ్ళీ ఎందుకు చెప్పినాడు? నీ లోపల జ్ఞానమై ఉన్నాడు, అది విచారించుకోవాలి. మరి అది విషయం నిన్ను నువ్వు విచారించుకోలేక విగ్రహాలను కట్టుకొని హరియే దశావతారాలు ఎత్తింది చెప్పి ఇట్లా గొర్రెలేక ఇట్లా పోతా ఉండరే, ఎట్లా తరిస్తారు ఈ మానవులంతా అని చెప్పి శ్రీ శ్రీ పరమానంద శంకరనారాయణ సద్గురు స్వాముల వారు ఈ విధంగా మనకు దక్కగా సెలివించింది. అట్లా కాకుండా అందరు అంటున్నారని చెప్పి మనం అనకూడదు. నిన్ను విచారించుకో, విచారించుకుంటే నీ విషయం ఏందో నీకు బయటపడుతుంది కదా. నిలమానవులు తరచుగా బలుకుచుందురు, మళ్ళా ఎంత చెప్పినా కూడా, అంటే ఎంత చెప్పినా కూడా మా వాళ్ళు పోతున్నా నేను పోతా అన్నట్టుగానే. మరి సభలకు, సమావేశాల, గురు కార్యక్రమాలు అంత సమావేశం అయ్యి శ్రద్ధగా కూర్చొని చెప్పినప్పుడు చాలా శ్రద్ధగా విని ఇంతకంటే ఎక్కువ లేదని చెప్పి మాట్లాడి కడప దాటంగానే మాయకు లోనై ఒక్కటి కూడా ధ్యాస లేకుండా అయిపోయి ఇంటికి పోయినాక ధ్యాన, భజన, వందనాది క్రియలు ఉండాలి ప్రతినిత్యం కూడా. సద్గ్రంథ పఠనం ఉండాలి, గురుమంత్ర జపం ఉండాలా కదా. అట్లా ఉన్నటువంటి వానికి మరి ఏనాడన్నా ఒకనాడు గురువు దగ్గర పోయినప్పుడు మనకు స్మరణకు వస్తాయి, బోధ చెప్పింది అర్థమవుతుంది కదా. ఇంటికి పోయిన తర్వాత భోజనం ఎట్లనో ఇది కూడా అట్లనే. ఒక పూట మిస్ అవుతావా భోజనం చేసేది? ఉదయం టిఫిన్ చేస్తావు, మధ్యాహ్నం భోజనం చేస్తావు, మళ్ళా రాత్రికి అల్పాహారం భోజనం మళ్ళీ తింటావు. 3 పూటలు తింటున్నావు కదా. ఇది శరీర పోషణకే కదా. ఇది శరీర పోషణకు ఏమిటి? అన్నమాది వస్తువులు కదా. ఏ జంతువు ఏది తింటే దానికి అది అన్నం. మళ్ళీ ఆత్మ పోషణ కూడా ఉండాలి కదా. దానికి అది చెప్పిండు. ఆత్మపోషణకు తత్వచింతన, దైవ చింతన, గురుమంత్ర జపము, సద్విచారణ, ఆత్మవిచారణ, వేదాధ్యయనము, ఇవన్నీ చేస్తూ ఉండాలి. నీకు ఆత్మ జ్ఞానం డెవలప్ కావాలని. అందుకని ప్రతినిత్యము భోజనం ఏ విధంగా చేస్తారో ఈ బోధ కూడా ఆ విధంగా మనం అభ్యాసించాలి. పలువిధ అట్లా ఉండకూడదు అని పలుకుతుంది. సరగున నిజం ఎరగలేక అంటే సరగున నిజం ఎరగాలి. సరగున అంటే తొందరగా, వయసు అనేది ఉండదు. కాయము నమ్మగరాదు, ఈ ప్రాణము నిలుచుటలేదు. కాయములో వెళ్ళి కదలనే చలం ఏదైతే ఉందో అంతటా ఉన్నట్టు తెలుసుకోవాలి. ఈ కాయం ఎప్పటికీ శాశ్వతం కాదు కదా. వయసు ఎప్పటికి ఉంటుందా? ఈ ప్రాయం ఎప్పటికి ఉండదు కదా. ప్రాణం నిలుస్తుందా? ఎప్పుడు నీటి బుగ్గ వంటిది, ఎప్పుడు పోతుందో. నీటి బుగ్గ వంటిది, గాలి బుడగల వంటిది. మరి ఎంత గొప్ప చెప్పిండ్రు, మెరుపు చందముగా మేఘము వలె అప్పుడే కానొచ్చి అప్పుడే పోయేది. మరి ఈ శరీరం ప్రాణం ఎప్పుడు పోతుంది తెలియదు. ప్రాయం నమ్మగరాదు, వయసు ఎప్పుడు ఇంత పౌరుషం మనకిరాదు. ఇలా ఎంతో మందిని కొట్టగలుగుతాం. అట్లే 80 ఏళ్ళు అయినాక కొట్టు చూద్దాం మనగాడవైతే. నీ కాలు లేవకనే ఇంకోటి వచ్చి నేపాలి, మనవాడో ఎవడో వచ్చి కదా. అప్పుడు కట్టె చేతులకు వస్తుంది. అది ఇప్పుడే ఆలోచించుకోవాలి మన పెద్దోళ్ళని చూసి. మన పరిస్థితి అదే కదా. మరి మంచి వయసు ఉన్నప్పుడే, అన్ని విధాలు ఉన్నప్పుడే దైవాన్ని తెలుసుకుందాం. ఈ నేననే అహం దస్తుంది, ధర్మంగా నడుచుకునే అలవాటు వస్తుంది అని చెప్పి మన యొక్క పరంపర పెద్దలను చూసి ఆలోచించి తెలుసుకోవాలి కదా. శాస్త్రములందు అంటే ఈ శాస్త్రాలు చదివి
పరిశోధించి, శాస్త్రాలు పరిశోధించి ఈ విధంగా హరి జన్మించినాడని చెప్పి ఆ కథలేం పడిపోతారు ఎక్కువ మానవులు అని చెప్పి పరిశోధించి పలువిధ భ్రమలు పొందుతారు. ఇంకా భ్రమేనాహం భ్రమేనత్వం భ్రమేనోపాసకో జన భ్రమమూలం మీద జగత్, ఇదంతా కూడా భ్రమ వల్లనే. భ్రమ లేకుంటే పట్టబోయాలి కదా కదా. ఇంకా భ్రమలు రేకెత్తిన వానికి ఈ బోధ పట్టదు. కదులుతున్నటువంటి జలము బాగా అల్లాడుతూ ఉంది. జలం అంటే మన ప్రతిబింబం కూడా అట్లే ఊగుతుంటుంది. నక్షత్రాలు, చంద్రుడు, ఇంకోటి మరొకటి అన్నీ ఊగుతూనే ఉంటాయి అట్లే ఇంకా కదా. అట్లా భ్రాంతులతో ఉన్నటువంటి యొక్క పెట్టుకొని వచ్చినటువంటి ఈ యొక్క నిశ్చల మార్గం అర్థమే కాదు కదా. చిత్తం అట్లా ఉండకూడదు. బొత్తిగా గురువునకు సమర్పించి ఉండాలి. గురువుకు సమర్పించినటువంటి వారికే అర్థమవుతుంది కానీ లేకపోతే కాదు. భ్రమలను మరగు తెలియగలేక, ఏదైనా మరగై ఉంటది కదా, యథార్థంగా ఎట్లా తెలుస్తుంది కదా. ఇలా పట్టుకున్నాం అనుకో ఏమర్థమవుతుంది, ఏమో ఉంది అనుకుంటాం కదా. ఇదంతా మరుగై అంటే మాయ అంతా ఆవరించింది ప్రతి దాంట్లో. ఈ మరుగు తెలుసుకోవాలి, అది గురు మరుగై ఉన్నది. దేవుడు సర్వంతర్యామి కదా. కానీ ఎట్లా తెలుస్తుంది నీకు? దేవుడు ఉన్నాడు అని చెప్పి అడిగితే ఎవరైనా ఉండరని అంటాడు కదా. ఆ దేవుడు ఎట్లున్నాడు ఎట్లున్నాడు అంటే విషయం అర్థం కాదు. అది గురుముఖమునందున్నది అని చెప్పి చెప్తారు పెద్దలు. గురుగీత యందు ఈశ్వరుడు పార్వతీదేవి చెప్తాడు, పరబ్రహ్మము గురుముఖమునందున్నదో పార్వతి, అది గురుసేవ వలనే తెలియబడుతుంది అని. గురువు చూపింపబడాలి అంటే తల్లి పిల్లోనికి తండ్రిని చూపినట్టుగా గురువు దైవాన్ని దర్శింపజేస్తాడు. అందుకే పరంపరలో మహనీయులంతా గురువుని చేరి గురు శుశ్రూష చేసి దైవాన్ని తెలుసుకొని దైవంగా పూజింపబడుతున్నారు ఈనాడు. అట్లా ప్రయత్నం చేయాలి అని. మందాత్ములై భూమిని, ఎట్లయింది వీళ్ళు మందాత్ములు. మందాత్ములు అంటే ఎట్లా అర్థం చేసుకుంటావు? ఒండు నీళ్ళు, బురద నీరులో నీ ప్రతిబింబం నీకు కనబడుతుందా? శుద్ధ జలములు అయితే చాట నీళ్ళు ఉన్నాయనుకో బాగా కనబడుతుంది. మరి మందాత్ములైనరంతా కదా. మందాత్ములు ఆత్ములే కానీ మందాత్ములు, మందబుద్ధి కలిగిన వారు తేలికగా లేరు, గుండు లేక మునిగిపోతారు అంతే. అట్లా అట్లా మందంగా ఉండకూడదు, తేలికగా కావాలా కదా. మరి ఎట్లా తేలికగా అవుతావు నువ్వు? ఇప్పుడు 10 ఎకరాల వరి పెట్టావు, అప్పుడు ఆ రైతుకి ఎంత పని ఉంటుంది? చాలా పని ఉంటుంది. అంత రక్షణ చేసుకోవడం, పశువులు రాకుండా, పందులు రాకుండా, పక్షులు రాకుండా, తర్వాత నీరు పెట్టడము, ప్రతి కర్రకు తెగులు రాకుండా చూసుకోవడం ఎంతో పని ఉంటుంది. ఆ 10 ఎకరాల పంటకు వచ్చిన తర్వాత 10 ఎకరాల పంట మొత్తము ఒక దగ్గర వేస్తే, ఒక దగ్గర బొడ్డే వచ్చినాం అనుకో, కలవలకు వచ్చింది, అప్పుడు చాలా సింపుల్. అంత మందంగా ఉన్నది కొంత సూక్ష్మంగా అయింది కదా. ఇక్కడ వాన వచ్చిందంటే కవర్ కప్పదు. అంత 10 ఎకరాల చేను మీద కప్తావా? అది కప్పలేము. కలవలో వచ్చినామంటే చిన్నగా ఒక కుంట 2 కుంటల పొలంలో ఈ ధాన్యం వచ్చినాం. ఇది కూడా మొత్తం నింపి ఒక లారీకి ఎత్తేసినాం అనుకో, అప్పటికి ఇప్పటికి ఎంత తేడా? ఇంకా బండికైతే ఎత్తినా చిన్న కవర్ కప్పితే సరిపోయి వాడు చూసుకుంటారులే అనుకుంటాం. తూకం అయిన తర్వాత చిన్న కాగితం ముక్క ఇచ్చిండు వాడు, 150 క్వింటాళ్ళు అయినాయి, ఇంత డబ్బు వస్తుంది నీకు అని ఇంత ఇచ్చిండు. దాని మీద నీకు ధ్యాస ఉంటుందా? చిట్టి చేతులు జేబులు వేసుకొని పోతావు. ఎంత సూక్ష్మంగా అయిందో చూడు. అంటే రూపాంతరం చెందాలి. 10 ఎకరాల్లో ఉన్నప్పుడు ఇంత పని ఉండే, కళ్ళంలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం తగ్గే, ఇక బండికి ఎత్తి సావుకారికి కొలిసినాక బండికి ఎత్తినప్పుడు కొంత ఇంకా చిట్టి చేతులకు వచ్చినాక ఇంకేం ఇబ్బంది.
జేబులు వేసుకొని పోతున్నావు ఒట్టిగా తేలిక. అట్లా స్థూలముగా సూక్ష్మముగా కారణముగా మహాకారణముగా నీవు శరీరమే నేను అనుకుంటే ఇంకా 10 ఎకరాల సేన లేక కలుపుకోవడం అంత పని. అట్లా రూపాంతరం చెందాలి, తేలికగా తయారు కావాలి. అందుకే మందాత్ములు అంటారు. మందాత్ములకు పడదు, శుద్ధాత్మలు కావాలి, పరిశుద్ధాత్మ స్వరూపులు కావాలి కదా. ఆత్మ ఏ కులం? ఆత్మకు ఏ కులం ఉంటుంది? శరీరాలకు కులం ఉంటుంది, కులం ఉంటుంది, గోత్రం ఉంటుంది, నామం ఉంటుంది, రూపం ఉంటుంది, క్రియ ఉంటుంది, అన్ని శరీరానికే కదా. పక్షి కులం, జంతువు కులం, వాటిని బట్టి కులాన్ని పెడతాం కదా. ఆత్మకు ఏ కులం ఉంది? కులం లేదు. పిపీలికం గడ్డిపోసం మొదలుకుంటే బ్రహ్మ వరకు ఒకటే ఆత్మ, ఒకే ఆత్మ కదా. మరి దాన్ని ఎట్లా అంటావు? కులం లేదు, అది శుద్ధాత్మ అంటే పవిత్ర ఆత్మ స్వరూపం. మందాత్మలకు ఇది అర్థం కాదు అని అంత గొప్పగా రాసిపెట్టిన మహనీయుడు మన గురుదేవుల వారు. అర్థం చేసుకోలేక ఏముంది లేదు, మామూలు ఉన్నాయి లేక అందర్థాలు అర్థమైనట్టే రాసిందిలే. మహనీయుడు చాలా గొప్పగా రాసిపెట్టాడు. మనం విచారించుకోవాలి. మనం గొప్ప ధనం సంపాదించి పెట్టిపోయాడు సోమవారం. మనం దాన్ని కష్టపడుకోవాలి, గురుసేవ చేసుకొని కదా. మరి మందాత్ములైనటువంటి వారికి తెలియబడదు, పవిత్రాత్ములుగా మారాలి అని చెప్పి గురునాత్మక తల్పక అంటే ఈ యొక్క దశావతారాలను స్మరణకు తెచ్చుకొని రకరకాలమైనటువంటి దేవాలయాలు నిర్మించుకొని యజ్ఞయాగ క్రతువులు ఇంకా అనేకమైనటువంటి చేసుకుంటూ గురువును తలుచుకోలేక గురునాత్మ గలవక తెలుసుకోకపోతే ఈ బోధ అర్థమే కాదు అని హరిమాయ తెలియక, ఇదంతా కూడా హరి యొక్క మాయనే, ఇదంతా కూడా హరిమాయనే. ఆయన మాయను ఎట్లా ఛేదించాలి? హరిని గెలవాలంటే గురువుని నమ్ముకోవాలి కదా. హరియే గురుడు, ఆయన అశరీరుడే. హరి కూడా, గురువు కూడా అశరీరుడే. హరికి గురువుకు తేడా ఏంటంటే గురువు ప్రత్యక్ష దైవం. గురువు ప్రత్యక్ష దైవం, మనతో మాట్లాడతాడు, మనతో సంభాషిస్తాడు, మనకు మార్గం చెప్తాడు, ఆ యొక్క దైవ సూత్రాన్ని తెలియజేస్తాడు. ఇదంతా కూడా హరి యొక్క మాయ. హరి అంటే జ్ఞానం కదా కదా. మరి దానిదే కదా ఈ మాయంతా కూడా సృష్టించింది. సాలెపురుగు వలె సాలెపురుగు సాయంత్రం కాగానే మొత్తము దాని దారం చేత మొత్తం అల్లేస్తుంది నిరాధారంగా. ఆ పక్కన ఉన్న గడిపోసకు ఈ పక్కన ఉన్న గడిపోసకు దారం చుట్టేసి 4 దారాలు చుట్టి ఇట్లా చక్రాకారంగా చుట్టేస్తుందని కదా. చుట్టేసి అక్కడ వచ్చినటువంటి పురుగులన్నీ వచ్చి దాంట్లో పడతాయి. అది తక్కువ వచ్చి మళ్ళీ చుట్టేసి తినేస్తుంది. మళ్ళీ సూర్యోదయం కావాలని ఆవిడ మళ్ళీ తీసేసుకుంటుంది. అంటే ఈ జ్ఞానం కూడా జాగ్రత్తకు రాగానే సకల వ్యవహారం మొత్తం దేశకు స్ఫురణకు తెచ్చుకుంటుంది. ఈ తెలివి సాలెపురుగు లాంటిది, సర్వం మొత్తం అల్లేసుకుంటుంది. ఈ పని చేయాలి, ఈ పని చేయాలి అని ఎవరి వాళ్ళకు తెలియజేసుకుంటూ చెప్పేసుకుంటూ అంతా అల్లేసుకుంటుంది. ఎప్పుడో సుశక్తులకు వెళ్ళిపోయిందో సూర్యాస్తమయం అంటే మొత్తం తన లోపల తీసేసుకుంటుంది. ఈ విధంగానే ఇది హరిమాయ. హరిమాయ తెలియక గురునాత్మ తలపక గురువు యొక్క స్మరణ చేసినటువంటి గురుపుత్రులకు ఈ మాయ అంటదు అని. ఎట్లా అంటదు? కుమ్మర పురుగు వత్తగా ఉంటారు వీళ్ళు. అంటే కుమ్మర పురుగు బురదలనే ఉంటుంది కానీ బురద అంటదు. గురుపుత్రుడు సంసారం అందే ఉంటాడు, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, సంసారం అన్ని కలిగి ఉంటాడు, కానీ దానికి అంటాడు. ఎందుకంటాడు? పరిశుద్ధ ఆత్మస్వరూపుడు అయింది కాబట్టి.
ఇదంతా మాయ నాటకము అని. నాటకంబుల మరి బూటకంబని మాటలుడిగి మేటి గురుని పట్టరా గురుని పాదములు అంతతో లోపల చెప్తాను ఆయన గారు. అంత చక్కగా శాస్త్రములందు పరిశోధించి ఇటువంటి మాయలో పడద్దునైనా, ఇదంతా హరిమాయనే కాబట్టి మాయను మాయ చేతనే జయించాలి, కాబట్టి ముళ్ళుని చేతనే చేయాలి, కాబట్టి గురువుని అనుసరించి బుద్ధి కలిగి నడుచుకోవాలని చెప్పి నాయన గారు చాలా చక్కగా ఈ కందార్థంలో చెప్పినాడు. జై శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజు జై. శ్రీమన్నారాయణ గురుపీఠమునకు జై.